పోయి చెప్తే మీరు మాట చెప్పడం కాదు వ్రాతపూర్వకంగా ఇవ్వమంటే ఇది ఘోష్ కమిషన్ కు వ్రాతపూర్వకంగా రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన కాపీ. ఇది నేను ఘోష్ కమిషన్ కు లెటర్ పెట్టి ఐ వాంట్ ద కాపీ అంటే ఘోష్ కమిషన్ నా పేరు మీద రాసి పంపిన అఫిడవిట్. దిస్ ఈజ్ అఫిడవిట్. ఇంట్లో ఏముందో ఒకసారి చదివి వినిపిస్తా. ఏం చెప్పిండ్రు వాళ్ళు? ఘోష్ కమిషన్ కి ఏం చెప్పిందంటే పేజ్ నంబర్ 5 ఈ సంతకాలు కూడా ఉన్నాయి పేజీకి. ఇందులో ఏమన్నారు? ఇన్ అవర్ రిపోర్ట్ డేటెడ్ 7/4/2015 on barrages on Godavari and Pranahita rivers, we have recommended that construction of barrage on main Godavari river near Medigadda and lifting 160 TMC of water directly to Midmane reservoir is not desirable due to prohibitive cost and time consumption and also has to pass through coal belt. అంటే ఫస్ట్ రిపోర్ట్ లో చెప్పిన విషయమే ఘోష్ కమిషన్ కూడా సెకండ్ రిపోర్ట్ లో కూడా చెప్పారు. చెప్తూ నెక్స్ట్ పేరా, after submission of our report, Government of Telangana has dropped the proposal of taking water directly from Medigadda barrage to Midmane reservoir and is now being taken to Sripada Sagar project following Godavari river, utilizing all the packages from 6, 7, 8 except 1 to 5 packages approved by erstwhile state of Andhra Pradesh. మా సూచన మేరకే డైరెక్ట్ తీసుకుపోవడం మానుకొని గోదావరి నదిని ఉపయోగించి నీళ్లు తీసుకుపోతున్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. అంతేకాకుండా అధ్యక్ష, ఇదే రిపోర్ట్లో చాలా స్పష్టంగా వాళ్ళు ఏమన్నారంటే, ఇది పేజ్ 4, ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్హుడ్ ఇన్ ద ఇయర్ 2 June 2014, డైరెక్టర్ CWC Pramod Narayan letter 4/3/2015 addressed to CE Pranahita clarified that water availability at barrage location is about 165 TMC dependability, which includes perceived utilization of upper state 63 TMC, ఉండేది 102 మాత్రమే అని చెప్పారు. చెప్తూ ఘోష్ కమిషన్ కి చాలా స్పష్టంగా ఏం రాసిందంటే, మా ఆలోచన మేరకు మా సూచన మేరకే అన్నారం, సుందిల్లా మరో 2 బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లి ద్వారా గోదావరి నీళ్లు తేవడం జరిగిందని ఘోష్ కమిషన్ కు చాలా స్పష్టంగా రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక. ఇప్పుడు చెప్పండి, ఘోష్ పట్టించుకోలేదా రిటైర్డ్ ఇంజనీర్ల నివేదికను? మేము పట్టించుకోలేదా రిటైర్డ్ ఇంజనీర్ల నివేదిక? అధ్యక్ష, ఇది ఇప్పుడు జరుగుతున్న చర్చ విషయంలో తుమ్మడి అటు నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ కావడంలో హరీష్ రావు గారు కొన్ని చెప్తున్న విషయాలు, కొన్ని రికార్డ్స్ ఎక్కడ లేవు. వీళ్ళు ఒకటి ఆ 5-man రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో, ముందు ఇచ్చిన రిపోర్ట్లో ఇట్లా మేము ఇట్లా చెప్పలేదు అట్లా చెప్పినాం అవన్నీ లేవు. నా అభిప్రాయంలో వాళ్ళు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏమైనా పిలిచి మాట్లాడి ఒత్తిడి చేసి ఘోష్ కమిషన్కి ఇచ్చినావు, కానీ ముందు ఇచ్చిన రిపోర్ట్లు అయితే లేవు. అది చాలా స్పష్టంగా చెప్తున్నాం. రెండో విషయం, స్పీకర్ సార్, నేను సభ్యులందరికీ పనిచేస్తున్నా. ఒక విషయం, ఇది మొత్తం జరిగిన విషయాల్లో కుట్రపూరితంగా తుమ్మడి అటు నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేయడం జరిగింది. 63 TMCలు తుమ్మడి అటు చెప్తే మరి మేడిగడ్డ కూడా చెప్పినది అది చెప్తలేరు. మీరు ఏ విధంగా అయితే అప్పర్ రైపేరియర్ స్టేట్స్ ఎక్కువ ఆడుకుంటే తుమ్మడి అటు తగ్గొచ్చు అనే ప్రమాద హెచ్చరిక ఇచ్చిండ్రు, సేమ్ ప్రమాద హెచ్చరిక మేడిగడ్డ కూడా చెప్పిన వాళ్ళు. ఇది ఈ ప్రాజెక్ట్ షిఫ్టింగ్ లో ఈ మొత్తము ఘోష్ ఒక సుప్రీంకోర్టు జడ్జి సంవత్సరంన్నర చేసిన స్టడీలో 50% వరకు దీని మీదనే. ఎందుకు షిఫ్ట్ చేసిండ్రు వీళ్ళు? తుమ్మడేటి నుంచి మేడిగడ్డకి 38,000 కోట్లు అయ్యే ప్రాజెక్టు 1,47,000 కోట్లకు ఎందుకు పెంచిండ్రు? ఆయన జడ్జిమెంట్ ప్రకారము వీళ్ళు కుట్రతో అవినీతి కోసం దోచుకోవడానికి మాత్రం తుమ్మడి అటు నుంచి మేడిగడ్డ షిఫ్ట్ చేసిండ్రు. ఇక ఇప్పుడు ఆయన జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి చెత్త రిపోర్టు, ఈ రిపోర్టు ఇవన్నీ మాట్లాడితే ఎట్లా? హీ హెస్ డైరెక్ట్లీ ఇండైటెడ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ హరీష్ రావు. ఈ షిఫ్టింగ్ ఆఫ్ తుమ్మడి అట్టి టు మేడిగడ్డ ఈజ్ ఎ రాంగ్ డెసిషన్, ఈజ్ నాట్ ఎన్ ఆనెస్ట్ డెసిషన్, ఈజ్ నాట్ ఎ సిన్సియర్ డెసిషన్ అని సుప్రీంకోర్టు జడ్జి గారి రిపోర్ట్ లో 100 పేజీలు 100 మందితో మాట్లాడి రిటర్న్ అఫిడవిట్ తీసుకొని ఇచ్చిండు. మరి అన్ని మాటలు హరీష్ రావు గారు భారత ప్రభుత్వానికి సలహాదారున్న శ్రీరామ్ వెదిరే గారి అఫిడవిట్ గురించి మాట్లాడేది.
ఖచ్చితంగా ఆయన 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 కమిషన్ కి వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. కేవలం తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డ షిఫ్ట్ చేయడానికి ఇదంతా ఒక కుట్ర జరిగింది. తుమ్మడిహట్టి దగ్గర ఇప్పుడు ఎంత నీళ్లు ఉన్నాయో అంత నీటికి అప్పర్ రైపేరియన్ స్టేట్స్ వాడితే కొంత తగ్గొచ్చు. మేడిగడ్డలో కూడా అదే ప్రభావం హెచ్చరిక ఇచ్చిండ్రు. తుమ్మడిహట్టిలోనే కడితే బెటర్ అని ఇచ్చిన అఫిడవిట్ ఆయన గవర్నమెంట్ ఇండియాకి అడ్వైజరు. ఆయన ఇచ్చిన విషయం కూడా మరి అందరూ తెలుసు. ఆ విషయం మాట్లాడుతున్నారు వీళ్ళు. అధ్యక్ష, ఈ మొత్తం రిపోర్ట్లో చర్చలో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకి బ్యారేజ్ షిఫ్ట్ చేసి ఒకటి శాశ్వతంగా తెలంగాణ నష్టపోయింది. తుమ్మడిహట్టి దగ్గర ఆల్రెడీ ఇది ఏబీపీ ప్రోగ్రామ్ లో యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇంక్లూడ్ అయింది. ఆల్రెడీ పిఎం రిలీఫ్ ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అయింది. మరి అది తీసేసి మేడిగడ్డ షిఫ్ట్ చేయడంలో ఇది కుట్రపూరితంగా తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేయడానికి, మరి ఖజానాను దోపిడీ చేయడానికి గత టీఆర్ఎస్ ప్రభుత్వం పాల్గొందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అధ్యక్ష, ఉత్తమ్ గారు మీరు ఇట్లా ప్రశ్నలు వేసుకుంటూ పోతే నా సబ్జెక్ట్ నేను మాట్లాడాలి కదండి. మీరు ఇట్లా క్వశ్చన్లు వేస్తా ఉంటే నేను ఆన్సర్లు ఇస్తా ఉంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డెలివర్ మై సబ్జెక్ట్. ఇప్పుడు ఉత్తమ్ గారు ఏమన్నారంటే అధ్యక్ష, గౌరవనీయులు అన్ని చెప్తాను, డోంట్ వరీ. యా, లెటరు ఎట్లొచ్చిందో కూడా ఒకసారి చదివి వినిపిస్తా మీకు. అది కూడా వింటారా? టైం ఉందంటే చెప్తా. ఘోష్ కమిషన్ కు నేను లెటర్ పెట్టి రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ రిపోర్ట్ కావాలంటే నా పేరు మీద లెటర్ రాసి ఘోష్ కమిషన్ ఇచ్చారు. అండ్ రిపోర్ట్ లో ఉంది ఇది ఇర్రెలవెంట్. ఇది అసలు ఆ 5 man ఇంజనీర్స్ కమిటీలో ఒరిజినల్ రిపోర్ట్ లో ఆయన చెప్పిన విషయాలు ఏమి లేవు. ఆయన చెప్తున్న విషయాలు ఏమీ లేవు. అందులో చాలా స్పష్టంగా మేడిగడ్డ దగ్గర కడితే ఇట్ ఈస్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ అండ్ టైం కన్స్యూమింగ్. ఇది రికమెండ్ చేయడం తప్పితే ఇటు పోతే బాగానే ఉంటుంది, అటు పోతే బాగానే ఉంటుంది, అవన్నీ లేవల్ల. మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి సార్. గౌరవనీయులు ఉత్తమన్న గారికి రిటైర్డ్ ఇంజనీర్ల ఫస్ట్ రిపోర్ట్ పంపుతా, సెకండ్ రిపోర్ట్ పంపుతా, ఉన్నదా లేదా చదువుకోమనండి. మీ ద్వారా వారికి ఐఎమ్ సెండింగ్ ద రిపోర్ట్స్, లెట్ హిమ్ రీడ్. ఉన్నదా, నేను అట్లా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఘోష్ కమిటీ రిపోర్ట్ లో కూడా హరీష్ రావు గారు అడిగితే రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ ఇచ్చాను అని మీరు ఇచ్చిన 650 పేజీల రిపోర్ట్ లో కూడా మెన్షన్ చేయబడ్డది ఒకటి. ఇకపోతే అధ్యక్ష, రెండవది అధ్యక్ష,